బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీజేపీ ప్రభుత్వం వస్తుందని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసా రాజు అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత పాలకులు చేసినవి చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు ఎక్కడికి వెళ్లినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పాగా వేస్తుందని, ప్రజలు ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని పూసరాజు కోరారు. మొదటగా నాకు ఒక బీసీ బిడ్డగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు, పోటీకి అవకాశం ఇచ్చినందుకు జాతీయ పార్టీకి మరి రాష్ట్ర పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ముఖ్యంగా డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం దక్కింది. మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానికునికి మొట్టమొదటిసారి అవకాశం దక్కింది. దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి స్థానిక ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున నాకు మద్దతు ఇస్తున్నారు స్థానికంగా అవకాశం వచ్చినందుకు. మరియు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, పథకాల పరంగా కానీ ఏవైతే వాళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అన్నీ ఆశ పెట్టి ఏదైతే ప్రజలను అందరూ నిరాశ చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త కొత్త స్కీమ్స్ పెట్టు, మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఏదైతే మనం ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను అన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ప్రత్యక్షంగా మేము ఏదైతే పాదయాత్రలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వారికి. కాబట్టి అదంతా కూడా మాకు అవకాశంగా మేము భావిస్తున్నాం. అందరూ దాంతోపాటు కూడా ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మేము స్థానికంగా వాళ్ళకి అందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి మేము పార్టీ పరంగా కానీ ప్రజా క్షేత్రంలో కానీ మేము అందరం చాలా సేవలు చేస్తూ వస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఇది గమనించి మా రాష్ట్ర పార్టీ మాకు అవకాశం కల్పించింది. కాబట్టి ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్లోనే ఉంటుంది. సామాజిక వర్గం అదే ఏంటంటే ఆయన స్థానికుడు కాకుండా కానీ ముషీరాబాద్కి అదే అన్నాం. మాకు ఇప్పటివరకు ఏంటంటే ఏ పార్టీ కూడా స్థానికుడికి అవకాశం కల్పించలేదు. ఈసారి ఖచ్చితంగా ఆయనకి మా సామాజిక వర్గం ఖచ్చితంగా ఆయనని వ్యతిరేకిస్తుంది. ఆయన మా కులపరంగా కూడా ఆయన ఏ డెవలప్మెంట్ వర్క్ అనేది ఏ ఎమ్మెల్యే ఏ కులస్తుడైనా కానీ చేస్తారు. కానీ మా కులపరంగా కూడా ఏదైతే నష్టాలు జరిగినాయో దాన్ని ఆయన ఎక్కడ కూడా ఖండించలేదు. దానివల్ల మా కులం కూడా సామాజిక వర్గం కూడా నాకు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. దాన్ని మేము తప్పకుండా అవకాశంగా తీసుకుంటాం. బీజేపీ పార్టీలో ఉన్న మిగతా కార్పొరేట్లు అందరినీ కలిసారు. వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా? అందరూ సానుకూలంగా ఉన్నారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాతో పార్టీలో కార్యక్రమాలు పాల్గొనడానికి అందరూ రెడీగా ఉన్నారు. అన్న ముఠాగోపాల్ మీరు ఎక్కడైనా చూడండి అన్న, ముఠాగోపాల్ చేసింది కార్యక్రమం, డెవలప్మెంట్ కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు పోయి చూడండి. రోడ్లు కానీ, విద్యుత్, ఏ రకంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ముఖ్యంగా కావాల్సిన వసతులు అవి ఎక్కడ కూడా మీరు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఏదైనా ప్రభుత్వం